హాయ్ గైస్, ఎలా ఉన్నారు? రాధిక గారు యాక్ట్ చేసిన తాయి కిలావి మూవీ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. మంచి హిట్ అయితే అయింది. ఆల్మోస్ట్ 80 crores కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి కూడా మంచి మంచి అప్రిసియేషన్స్ అయితే వచ్చాయి. సో అంతలో ఏముంది మూవీ అని తెలుగులో రిలీజ్ అయితే చూద్దాం అనుకున్నా, బట్ మూవీ అయితే రిలీజ్ చేయలేదు. బట్ రీసెంట్గానే జియో హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మూవీ అయితే చూసేసా. మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అండ్ అలాగే ఏవైతే అప్రిసియేషన్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా ఎక్కడ తీసిపోకుండా ఉంది భయ్య మూవీ. ఈ జనరేషన్ ఆడియన్స్కి నచ్చే కథ కాకపోయినా ఒక్కసారి మీరు కూర్చొని సినిమా చూస్తే ఎండ్ వరకు చూస్తారు. చాలా చిన్న పాయింట్, ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, అంటే గ్రాండ్ మదర్ టైప్ మన రాధిక గారు. తను చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఊర్లో డబ్బులు వడ్డీకి ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. ఇవ్వకపోతే అందరినీ 2 దెబ్బలు కూడా కొడుతూ ఉంటుంది. సో ఆ విధంగా తన లైఫ్ అనేది ఉంటుంది. తనకి 3 కొడుకులు ఉంటారు, ఒక కూతురు ఉంటుంది. 3 కొడుకులు కూడా తనని చూడకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ అలాగే తన కూతురు ఏదైతే ఉందో, తన కూతురు యొక్క భర్త తను వదిలేసి వెళ్ళిపోతాడు డబ్బు కోసం. దెన్ ఆ తర్వాత తను ఏం చేసింది, తన కూతురికి ఎలాంటి భరోసా ఇచ్చింది, అండ్ అలాగే తన కొడుకులకి ఎలాంటి మెసేజ్ ఇచ్చింది ఎండ్ ఆఫ్ ద మూవీ అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ. సినిమా స్టార్టింగ్లోనే తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చూపించేస్తారు. మనకి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ సడన్లీ తన ఆరోగ్యం అయితే బాగా మంచం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ వస్తారు, తను ఎప్పుడు చనిపోతుందని చూస్తారు. బట్ మళ్ళీ వాళ్ళే తనను బతికించడానికి కూడా ప్రయత్నిస్తారు. సో ఎందుకు బతికించడానికి ప్రయత్నించారు, తన దగ్గర ఏముంది, చివరికి బతికించారా లేదా అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. సో ఫైనల్గా సినిమా చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసాం కదా అని ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న ఆ కోర్ పాయింట్ కానివ్వండి, ఆ మెసేజ్ కానివ్వండి, ఈ జనరేషన్లో ఒక ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు అండ్ అలాగే కొడుకులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా కనుక కూర్చొని ఒక దగ్గర చూస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది అని నాకైతే అనిపించింది. సో ఖచ్చితంగా మీకు వీలైతే జియో హాట్‌స్టార్లో ఆల్రెడీ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీతో చూడండి. అంటే కొడుకులు చూడాలి, భార్య చూడాలి, అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చూడాలి, వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చూడాలి. సో వాళ్ళందరూ కలిపి చూడండి, ఒక మంచి సినిమా అవుతుంది. లేదు మీ ఇండివిజువల్గా చూడాలనుకుంటే చూడండి, మీ ఇష్టం. అది నేను చెప్తున్నా. అంటే అలాంటి ఒక స్టోరీ, ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి అనేది, అంటే డబ్బులు ఆడదానికి ఎంత అవసరం, అంటే తను భర్త వదిలేసి వెళ్ళిపోతే బతకలేదా, సో ఇండిపెండెంట్గా ఎలా బతకాలి, అండ్ అలాగే ఒక ఫ్యామిలీలో ఉన్న గ్రాండ్ మదర్ తన పిల్లలకి కానివ్వండి వాళ్ళందరికీ కూడా చివరిగా ఏం చేసింది అనేది సినిమాలో ఉంటుంది. స్టిల్ నిజంగా చెప్తున్నా, రాధిక గారు ఎరగొట్టేశారు అబ్బాయి యాక్టింగ్. తన ఏజ్ ఈ సినిమాలో 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు. బట్ యాక్టింగ్లో మాత్రం కుమ్మేశారు. ఆ వాయిస్ డబ్బింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఇంకా అలాగే తనే కాదు, ఆ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా టూ గుడ్. సినిమా అంతా కూడా ఒక విలేజ్లో సెటప్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఒక పాయింట్ దగ్గర మొదలయ్యి ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మహా అయితే ఆ విలేజ్ అండ్ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ రెండింటి దగ్గర సినిమా అంతా షూట్ చేశారు. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేసేలాగా ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే కలిగించారు. అండ్ అలాగే రాధిక గారికి ఉన్న 3 కొడుకుల్లో ఒక్క సనికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ పడుతుంది అంబులెన్స్ దగ్గర. నిజంగా ఆ సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాంటి సినిమాల గురించి పెద్దగా చెప్పేది ఏం లేదబ్బా. మీకు వీలైనప్పుడు జియో హాట్‌స్టార్లో ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే కలుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి మన హీరో శివకార్తికేయన్ గారు. చాలా మంచి సినిమా ప్రొడ్యూస్ చేసేస్తారు. ఇంకా ఇలాంటి మంచి కాన్సెప్ట్లతో మంచి సినిమాలతో వస్తారని నేనైతే కోరుకుంటున్నా. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.